ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ప్రధాన పార్టీలు హామీల వర్షంపై ఫోకస్ పెట్టాయి. తెలంగాణలో క్లిక్ అయిన ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణం హామీని ఏపీలో టీడీపీ ఎత్తుకుంది. ఇటీవల భోగాపురంలో నిర్వహించిన యువగలం విజయోత్సవ సభలో ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. లోకేష్ అలా అన్నారో లేదు, ఇలా అధికార పార్టీలు ఉలిక్కి పడ్డారు నాయకులు. అదేదో ఎన్నికలకు ముందే మనమే ప్రకటించేస్తే పోలా అనే మూడ్లోకి వైసీపీ పెద్దలు వెళ్లినట్లుగా సమాచారం. వాస్తవానికి ఏడాది మేలోనే రాజమండ్రిలో జరిగిన మహానాడులో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. తెలంగాణ ఎన్నికల తర్వాత ఈ హామీకి మంచి డిమాండ్ వచ్చింది. దాంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. కర్ణాటక, తెలంగాణలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నారు, ఆర్టీసీ రాబడి ఎంత పెరుగుతోంది, ప్రభుత్వంపై ఎంత భారం పడుతోంది అనేది పరిశీలిస్తున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, మరి ఉచిత బస్సు ప్రయాణం అనేది తెలంగాణలో ఇప్పుడు చూస్తే మహిళలంతా దీని పట్ల చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అమలు చేసింది. అక్కడ మహిళలు కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని వాడుకుంటూ ఉన్నారు, వినియోగించుకుంటూ ఉన్నారు. తెలంగాణలో కూడా ఎప్పుడైతే దాన్ని ప్రవేశపెట్టారో ఏపీలో కూడా దానికి సంబంధించి చాలా తీవ్రంగా చర్చలు జరిగిన సమాచారం అయితే అందుతోంది. మహిళలంతా దీనిపై దృష్టిపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని లోకేష్ సభాముఖంగా తెలియజేశారు. మరి దీనికి సంబంధించి వైసీపీ పెద్దలు కూడా పునరాలోచనలో ఉన్నారు. ఇప్పుడే మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడే దాన్ని వినియోగంలోకి తీసుకొస్తే బాగుంటుంది, ఆ హామీని అమలు చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనకు వచ్చినట్టుగా మరి సమాచారం ఉంది కదా. వీటిలో ఎంతవరకు నిజం ఉంది, ఏం జరగబోతోంది ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి? ముఖ్యంగా ఈ పార్టీలన్నీ కూడా ప్రజల్ని ఆకట్టుకోవడానికి రకరకాలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇరు పార్టీలు కూడా అదే దశలో వెళ్తా ఉన్నారు. మనం ముఖ్యంగా చూసాం, ఫస్ట్ మహారాష్ట్రలో ఆ బస్సు మహిళలకు ఉచితం అని చెప్పేసి కూడా అక్కడ కాంగ్రెస్ ఎన్నికల్లోకి వెళ్ళింది, అక్కడ విజయం సాధించింది. అదేవిధంగా అక్కడైతే ఏదైతే స్ట్రాటజీని ఉపయోగించారో అదే స్ట్రాటజీని ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఉపయోగించారు. తెలంగాణలో కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి. అక్కడ కూడా ప్రస్తుతం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తా ఉన్నారు. అదే తరహాలో ఏపీలో కూడా వెళ్ళడానికి రెండు పార్టీలు కూడా సిద్ధమయ్యాయి. నిన్న యువగలంలో కూడా నారా లోకేష్ ఇక్కడ ఏపీలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మరుక్షణమే ఇప్పటికే వైసీపీ దానిపై ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే లోకేష్ ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఆ మాటని వీళ్ళు నిజం చేసేలా ముందుకెళ్తున్నట్టుగా తెలిసింది. దానికి సంబంధించి ఒక రూపకల్పన కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే వాళ్ళకంటే మహిళలకి ఉచిత బస్సు ఇవ్వడానికి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. రేపు సంక్రాంతి నుంచి ఈ యొక్క బస్సు ప్రయాణాన్ని ఉచితంగా ఇచ్చేందుకు కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే అది ఇస్తారా లేదా అనేది అంటే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అయితే నిన్న లోకేష్ చెప్పినటువంటి అంశాలను బట్టి ఈ రోజు ఈ యొక్క వైఎస్ఆర్సీ పార్టీ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మరి ఎందుకంటే ఆ రెండు చోట్ల కూడా ఈ స్ట్రాటజీ సక్సెస్ అయింది కాబట్టి అక్కడ రెండు గవర్నమెంట్లు వచ్చాయి కాబట్టి అదే స్ట్రాటజీని ఇక్కడ ఉపయోగించి ఆ పబ్లిక్ లోకి వెళ్లాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే అంశం కూడా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. మరి అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు, మరి ఈ విధంగా ఉచిత బస్ ప్రయాణం పెడతారా, మరి ఇప్పుడే ఏపీలో ఇది కొనసాగిస్తారా అనేది మాత్రం ఇంకా అధికారికంగా అయితే ప్రభుత్వం ప్రకటించలేదు. మరి లోకేష్ అయితే మరి నేను చెప్పినటువంటి పరిస్థితి మరి రాబోయే అంటే వాళ్ళు టీడీపీ జనసేన రెండు కలిసి వెళ్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మేనిఫెస్టోలో ఉచిత బస్ ప్రయాణం మహిళలకు కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే నారా లోకేష్ చెప్పిన మాటలను బట్టి చూస్తే ఉచిత బస్ ప్రయాణం కల్పించే విధంగా ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మరి అది వాళ్ళు చేయకముందే ప్రభుత్వం ఇప్పుడు ఇది కొనసాగించి అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా దీన్ని కొనసాగిస్తామని వైసీపీ చెప్పే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మరి ఎంతవరకు మరి ఇది ఇంప్లిమెంట్ చేస్తారు, మరి అధికారికంగా ప్రకటిస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. అర్చన, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబశివరావు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ప్రధాన పార్టీలు హామీలు వర్షంపై ఫోకస్ పెట్టాయి. తెలంగాణలో క్లిక్ అయిన ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ హామీని ఏపీలో టీడీపీ ఎత్తుకుంది. ఇటీవల భోగాపురంలో నిర్వహించిన యువగళం విజయోత్సవ సభలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. లోకేష్ ఇలా అన్నారో లేదో అలా అధికార పార్టీలో ఉలిక్కిపడ్డారు నాయకులు. అదేదో ఎన్నికలకు ముందే మనమే ప్రకటిస్తే పోలా అనే మూడ్లోకి వైసీపీ పెద్దలు వెళ్లినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ప్రధాన పార్టీలు హామీలు వర్షంపై ఫోకస్ పెట్టాయి. తెలంగాణలో క్లిక్ అయిన ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ హామీని ఏపీలో టీడీపీ ఎత్తుకుంది. ఇటీవల భోగాపురంలో నిర్వహించిన యువగళం విజయోత్సవ సభలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. లోకేష్ ఇలా అన్నారో లేదో అలా అధికార పార్టీలో ఉలిక్కిపడ్డారు నాయకులు. అదేదో ఎన్నికలకు ముందు మనమే ప్రకటిస్తే పోలా అనే మూడ్లోకి వైసీపీ పెద్దలు వెళ్లినట్లుగా సమాచారం. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ నుంచి సయ్యద్ రఫీ గారు ఉన్నారు, వైసీపీ నుంచి వేణుగోపాల్ గారు ఉన్నారు, అలాగే రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు ఉన్నారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. ముందుగా మనం సయ్యద్ రఫీ గారితో మాట్లాడదాం టీడీపీ నుంచి. నమస్తే అండి సయ్యద్ రఫీ గారు. నమస్తే మేడం. రఫీ గారు, మరి యువగలం విజయోత్సవ సభలో లోకేష్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిద్దాము అన్న హామీని ఎప్పుడైతే ఇచ్చారో వెంటనే వైసీపీ పెద్దలు దీనికి సంబంధించి మీరు విసిరిన బాల్ను వాళ్ళు క్యాచ్ చేసుకొని అదేదో ముందే మనం ప్రకటించేస్తే సరిపోతుంది కదా అన్న ఆలోచనలో ఉన్నట్లు దీనికి సంబంధించి ఒక విధి విధానాలు కూడా అధికారులు లెక్కలు కడుతున్నట్టు సమాచారం అందుతోంది. మరి మీరు ఇద్దాం అనుకున్న హామీని వైసీపీ అమలు చేస్తే ఎలా ఉండబోతోంది అనిపిస్తోంది? అంటే ప్రజలకు మేలు జరుగుతుంది, మహిళలకు మేలు జరుగుతుంది చాలా అనుకుంటారా, లేకపోతే మేము ఎంచుకున్న థీమ్ ని వాళ్ళు అందుకున్నారు అనుకుంటారా? నమస్తే మేడం, మీ పేరు నాకు గుర్తులేదు. అర్చన అండి. అర్చన గారు, నమస్తే అర్చన గారు, మీకు నమస్కారం. అలాగే వేణుగోపాల్ గారికి, ఇంకెవరండి, రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారండి, రాజశేఖర్ గారికి, అలాగే ఐఎన్ఎస్ వీక్షకులకి అందరికి కూడా నమస్కారం. మీరు చెప్తుంది కరెక్ట్ కాదు మేడం. మే 30 తారీఖు నాడు రాజమండ్రి సభలో మేము ప్రకటించాం సూపర్ 6 మహానాడులో ఒక కార్యక్రమం. మహానాడులో అంటే మే అంటే ఇప్పుడు చూడండి డిసెంబర్, దాదాపు 7 నెలల క్రితం ప్రకటించాం. అందులోనే ఉంది ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం అనేది. నిన్న యువగళం సభలో ఇప్పుడు దాన్ని రిపీట్ చేసాం. రిపీట్ ప్రకటించడం కాకుండా ఇప్పటికి 48% ఇళ్లకి మేము ఆ సూపర్ 6 డిక్లరేషన్ ఇచ్చి వాళ్ళ నుంచి సంతకం తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంతకంతో ఉన్నటువంటి ఒక సర్టిఫికెట్ వాళ్ళకి ఇచ్చాం. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సర్టిఫికెట్ చూపించి మీరు దీన్ని పొందొచ్చు అని చెప్పి. కాబట్టి అది 7 నెలలుగా మా పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమం. నేను మొన్న యువగళం సభలో మళ్ళీ ప్రకటించాం. ఇదేంటంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితుల్లో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు. దాన్ని చూసి లేదు, తెలంగాణ ఎన్నికలు 7 నెలల క్రితమే ప్రకటించాము. రెండోది అది ప్రజలు కూడా ఓకే అండి. అంటే అప్పుడు మరి మనం అంతకుముందు కాంగ్రెస్ కర్ణాటకలో కూడా ఇదే హామీని అమలు పరిచింది, తెలంగాణలో కూడా ఇచ్చింది. ఆ విషయం కూడా మీకు తెలుసు కదా. అంటే కాంగ్రెస్ కూడా 6 గ్యారంటీలు అంది, మీరు కూడా సూపర్ 6 అంటున్నారు ఏంటి? అవి కూడా అలాగే ఉండిపోతున్నాయి ఏంటండి? అంటే కాదు, దాంట్లో కొన్ని తేడాలు ఉన్నాయి. మేము 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నాము, వాళ్ళు 500 రూపాయలకే గ్యాస్ అన్నారు. మేము 20,000 రైతుకి మేము ఇస్తామని చెప్పేసి అన్నాం. అది కాకుండా తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రతి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడానికి మేము దాంట్లో పెట్టాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో పార్టీ పాదయాత్రలో ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను 15,000 అమ్మఒడి ఇస్తా అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఒకళ్ళకే ఇస్తున్నాడు, అందులో మళ్ళీ 2,000 కట్ చేస్తున్నాడు. స్విచ్ ఆ మీటర్ నొక్కితే కొంతమందికి 7,000 వెళ్తున్నాయి, కొంతమందికి 8,000, కొంతమంది 5,000 వెళ్తున్నాయి. అది సరిగ్గా ఇట్లా మేము ముగ్గురు ఉంటే ముగ్గురికి 3, 15, 45 ఇస్తామని చెప్పేసి చెప్పాం. ఇప్పుడు తెలంగాణలో ఈ మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం 432 కోట్ల రూపాయలు వాళ్ళు బడ్జెట్ లో రిలీజ్ చేశారు, ఆర్టీసీకి ఇచ్చారు. అయితే అక్కడ మహిళలు ముఖ్యంగా పనులు చేసుకునే వాళ్ళు, ముఖ్య జంట నగరాల్లో ఈ వర్కింగ్ ఉమెన్స్, పనులకు వెళ్లే వాళ్ళు, ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా
వెసులుబాటు కలిగింది. అవును. అయితే సేమ్ టైం ఆటో వాళ్ళు మాకు ఉన్నటువంటి కిరాయిలు పోయినని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అవును. ఆ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు 4ంటికి ఆటో వర్కర్స్ తో మాట్లాడుతున్నాడు. ఇటు వీళ్ళకి అటు మహిళలకి ఏం నచ్చినా కూడా ఏదో రెమెడీ ఏదో కనుక్కొని చేసేలా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చేస్తాం అన్నమాట. మరి మీరు కూడా దానికి సంబంధించి ఆటో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగానే మీ ప్రకటన ఉండబోతోందా? మరి చేస్తాం. ఎందుకంటే వాళ్ళు కూడా సమాజంలో ఒక పార్ట్, వాళ్ళు కూడా హ్యాపీగా బతకాలి. నేనేమంటానంటే నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీకి కూడా చెప్తా, అందరి మహిళలకే అవసరంలా. ఎవరైతే దిగువ మధ్య తరగతి వాళ్ళు ఉంటారో, పనులు చేసుకోవడానికి రోజు జర్నీ చేస్తారో వాళ్ళకి ఇస్తే చాలు. మహిళలందరికీ ఇవ్వాల్సిన అవసరంలా. దాంతో ఏమవుతుంది, అది ఆటో వాళ్ళకి అది బెనిఫిట్ అవుతుంది. ఇలాంటి డిస్కస్ చేస్తారు. ఎందుకంటే ఒక పథకం ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత కర్ణాటకలో చేశారు, తెలంగాణలో చేశారు. దాంట్లో ఉన్నటువంటి మంచి ఏంటి, దాంట్లో వచ్చిన రిప్రికేషన్స్ ఏంటి అనేది మేము గమనిస్తాం, పెడతాం. సరే, మీరు ఇందాక చెప్పినట్టు ఇవాళ పేపర్లో కూడా చూసా. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని అమలు చేసి ఎలా ఉంటుంది, రోజుకి 8 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దాన్ని రేపు సంక్రాంతికో రేపు 1వ తారీఖు చేయాలని చెప్పేసి ఊవిళ్ళు ఉడుతా ఉన్నారు. మంచిదే, నేను దాన్ని కాదంట్లా. అది ఎవరు చేసినా, మేము పెట్టినా, వాళ్ళు చేసినా ప్రజలకి మేలు జరగాలి. అందులో మేము దాన్ని స్వాగతిస్తాం కాబట్టి. కానీ మేము పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నాడని చెప్పి వ్యతిరేకించే కుశ్చిత మనస్తత్వం తెలుగుదేశం పార్టీకి ఉండదు. ప్రజలకు ఉపయోగం జరగాల కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. మేము వస్తే ఖచ్చితంగా చేస్తామనే నమ్మకం ప్రజలు కలిగింది కాబట్టి వాళ్ళు వచ్చి చేసే ముందే నేనే చేసేస్తే నాకేమైనా బెనిఫిట్ జరుగుద్దేమో ఆయన ఆలోచిస్తున్నాడేమో. అది రాజకీయంగా నేనేమో మాట్లాడుకోదలుచుకోరా. ఆ పథకం మాత్రం మేము చేసినా ఆయన చేసినా ప్రజలకి ఉపయోగం జరగాల, ఏ వర్గాలు కూడా నష్టపోకుండా ఆ పథకాన్ని తీసుకురావాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఓకే, రైట్ అండి, మంచి చక్కగా చెప్పారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి వేణుగోపాల్ గారు ఉన్నారు వైసీపీ నుంచి. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే అక్షయ గారు. అయితే టీడీపీ మొదటిగా ప్రకటించింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని. అంటే మొన్న మేలోనే మహానాడులోనే ప్రకటించింది. మళ్ళీ ఇప్పుడు తాజాగా మరొకసారి నారా లోకేష్ చెప్పారు. మరి ఇప్పుడు మాత్రం వైసీపీ దీన్ని ఇప్పుడే ఇంప్లిమెంట్ చేసేద్దాం, టీడీపీకి అది దక్కకుండా మనమే ఇచ్చామన్న పేరుతో ముందుకు వెళ్ళిపోదాం అని దానికి సంబంధించి సాధ్యాలు విధి విధానాలకు సంబంధించి ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. నిజమేనండి? అంటే టీడీపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది అని అనిపించుకోకుండా మనమే ముందు కల్పిద్దాం ఆలోచనతో ముందుకు వెళ్తున్నారా? నిజమేనా? అర్చన గారు, మీకు అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రఫీ గారికి, విశ్లేషకులు రాజశేఖర్ గారికి, ఐ న్యూస్ ప్రేక్షకులకి నా నమస్కారము. అర్చన గారు, చంద్రబాబు నాయుడికి ఇచ్చిన హామీలు మర్చిపోవడము, లేదా ఇతర పార్టీలు ఏదైనా హామీలు ఇస్తే వాటిని కాపీ కొట్టడము, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి మేనరిజం గాని జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఏదైనా ఒకటి ఒక దానిపై కాన్సన్ట్రేషన్ చేస్తే భారతదేశంలోనే ఏ రాష్ట్రము ఎటువంటి అట్ట హామీలు ఇష్టం లేదు. అలాంటి నిర్ణయాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. కానీ విలేజ్ ఆర్టీసీ ఫ్రీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలుకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వీళ్ళు ఏదైతే మహానాడు మహాశక్తి అనే ఒక కార్యక్రమాన్ని నెల 1500 ఇస్తామని చెప్పి 1859 అన్నారు. అది కాపీ కొట్టింది ఎవరండి? జగనన్న చేయుత. రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎవరైనా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరైనా ఇంట్రడ్యూస్ చేశారా? పేద ప్రజలకి 1500 రూపాయల లెక్కన 1859 లోపల ప్రతి మహిళకి నెల ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 18,750 ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సంక్షేమం ఇస్తే వెనుగులు అయిపోతుంది. అదే విధంగా శ్రీలంక అయిపోతే బంగ్లాదేశ్ అయిపోతుంది అంటారు. వీళ్ళు ఇచ్చే హామీలు మాత్రం అవ్వదు. అదే విధంగా తల్లికి వందనం అన్నారు. వాయిస్ రిపీట్ అవుతుంది. మాకు క్లియర్ గానే ఉందండి, మాకు అట్లా ఏమనిపించట్లేదు వేణు గారు. ఓకే 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 థ్యాంక్ యూ. తల్లికి వందనం అని 15,000 పెట్టాడు. ప్రతి బిడ్డకి 15,000 ఇచ్చేస్తా ఉన్నాడు. ఈరోజు సాధ్యాసాధ్యాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏ విధంగా ఈరోజు సామాన్యుడికి ఆర్థికంగా ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ఈ రోజు అమ్మఒడి అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం పేరు మార్చి
15,000 ప్రకటించడం జరిగింది. 3 సిలిండర్లు అనేది ఫస్ట్ 3 సిలిండర్లు అనేది ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని 500కి ఇస్తా అని చెప్పి 3 సిలిండర్ 4 సిలిండర్ చెప్తే వీళ్ళు ఫ్రీ అని పెట్టడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ ఫ్రీని తమిళనాడు నుంచి కర్ణాటక కాంగ్రెస్ కాపీ కొట్టి కాంగ్రెస్ ఏదైతే రాష్ట్రాల్లో ప్రకటిస్తూ వస్తా ఉంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టడం జరిగింది. నిరుద్యోగాలకు ఉద్యోగాలు అన్నాడు. గతంలో కూడా నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇస్తామన్నాడు. పవన్ కళ్యాణ్ విమర్శించాడు, అది లోకేష్ మాత్రమే ఇచ్చాడు కానీ. సరే, ఓకే ఓకే. అయితే వేణుగోపాల్ గారు, ఇంతకీ ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం గురించి ఏమంటారండి? అయితే అదేం లేదు, అలాంటిది ఏం లేదంటారా? అయితే ఇప్పుడు అలాంటి ఆలోచన లేదంటారు. పేదవాడికి లబ్ధి చేకూరుతుందంటే ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. కానీ మేము చంద్రబాబు నాయుడు చూసి కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. ఇదేం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ కాదు, కాంగ్రెస్ ఇచ్చింది గతంలో. ఆ తర్వాత అంతకు ముందే తమిళనాడులో ఇవ్వడం జరిగింది. తమిళనాడులో స్టాలిన్ ఏదైతే ఉంది, స్టాలిన్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాపీ కొడితే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టారే కానీ కాపీ కొట్టి మేము చెప్పారు కానీ ఇప్పుడు మేము ఇస్తామని చెప్పలేదు. సరే, అంటే కాపీ అయినా కాకపోయినా ఒకటి మాత్రం వాస్తవం అండి. ఎప్పుడైతే అంటే కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం వచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అలా అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం ఉందో వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలంతా దీని గురించి తీవ్రంగా చర్చించుకునే ఈ సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. సో మహిళలంతా దీన్ని కోరుకుంటున్నారు కాబట్టి మహిళలు ఓట్లు గెలుచుకునే రీతిలో ముందుకు వెళ్దామని ఆలోచన లేదంటారా? తెలుగుదేశం ప్రభుత్వం ఆర్టీసీని 10,000 కోట్ల అప్పుల్లో నెట్టేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అలాంటి సంస్థని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము అండర్లోకి తీసుకొని వచ్చి ఈ రోజు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. ఆయన ఆర్టీసీ గురించి మాట్లాడడానికి, ఆర్టీసీ సంస్థ గురించి మాట్లాడడానికి అర్హతే లేదు. ఇప్పుడు ఆర్టీసీకి ఏం నష్టం ఉండదు కదండి, ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి ఆర్టీసీ ఇంకా లాభాలోనే వెళ్తుంది, ఎందుకంటే ఆక్యుపెన్సీ పెరుగుతుంది కాబట్టి. ప్రభుత్వం చెల్లిస్తుంది, కానీ ఈ రోజు మహిళలకి కావాల్సింది ఆర్టీసీ బస్ ఫ్రీ, ఆటోలో బస్ ఫ్రీ అని కదా అడుగుతున్నది. ఈ రోజు లబ్ధి చేకూరే విధంగా ఇప్పుడు మహిళలకు ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దానికి మించిన కార్యక్రమం కదా ఇదేమి. ఈ రోజు మహిళలకి వివిధ రూపాల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరిగింది. మహిళకి సాధికారిత, అక్క చెల్లెములకు దాదాపు 75% సంక్షేమం అభివృద్ధి ఇచ్చాడు. డ్వాక్రా సంఘాలకు 24,000 కోట్లు. అదేవిధంగా హలో వినిపిస్తుందండి, మాకు క్లియర్ గా ఉంది వేణుగోపాల్ గారు. అదే విధంగా వైఎస్ఆర్ చేయుత కానీ కాపుని వేస్తాము, ఈబీసీ నేస్తం దాకా 17.4,000 కోట్లు తీసుకోవడం జరిగింది. 34.36 లక్షల మంది మహిళలు లబ్ధి చేకూరడం జరిగింది. దిశ యాప్ తేవడం జరిగింది. ఇలాంటి ఎన్నో మహిళలకి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి దాదాపు 2.8 లక్షల కోట్లు ఈ రోజు మహిళలకి జగనన్న చేయుత ద్వారా, అదే విధంగా వాళ్ళకి ఆర్థికంగా 10,000 రూపాయలు ఆదుకోవడం, ఇలాంటి ఎన్నో మహిళల కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఇదేది పెద్ద ఆర్టిస్ట్ కి ఫ్రీగా తోలేయడం అనేది పెద్ద ఇది కాదు. అది 4,000 తెలంగాణలోనే 4,000 కోట్లు దీంతో దానికి మించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మహిళలు ఖర్చు పెడుతున్నారు. చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర కాపీ కొట్టాల్సిన అవసరం మాకు లేదు. వచ్చినాయి కదా. ఓకే, అయితే అంటే ఫైనల్ గా మీరు చెప్పేది ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటారు, అంతేనా? చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకోవడం తప్పు. అది కాంగ్రెస్ ముందు స్టాలిన్ ది. సరే, ఎవరు ఏమైనా కానివ్వండి, అవన్నీ మహిళలకు అవసరం లేదండి. ఎవరెక్కడి నుంచి కాపీ కొట్టారా అది తప్పు. ఎవరో ఇంకా చెప్తే ఎవరి వల్ల మంచి జరిగిందనుకో అది ఆయన క్రెడిట్లు వేసుకోవడము, ఎవరి వల్ల నష్టం జరిగింది, ఈయన వల్ల నష్టం జరిగింది అది వేరే వాళ్ళు క్రెడిట్ వేయడము చంద్రబాబు నాయుడు గారికి మేనరిజం. చెప్పడం లేదు. ఈ రోజు సంక్షేమం గాని అభివృద్ధి గాని మహిళలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు గాని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తగిన ప్రాధాన్యత ముందుకు పోతున్నాడు. ఈ రోజు ఆర్టీసీకి ఫ్రీ పెట్టేసిన దాని వల్ల ఏదో లబ్ధి పొందేస్తాం అనేది కాదు. ఈ రోజు ఓట్లు కాదు, ఎక్కడైతే ఆర్థికంగా వెనకబడినారో ఆ ఆర్థికంగా ఆదుకోవడం మాత్రమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాము, కర్ణాటకలో చూస్తున్నాము, అది ఏ విధంగా ఫెయిల్యూర్ అవుతా ఉందనేసి. ఆర్టీసీకి మహిళలకి ఉచితంగా పెట్టిన దాని వల్ల ఏ విధంగా ఇబ్బందులు, ఆ సంస్థ గానీ ఇబ్బంది కావడం, అదే విధంగా దానికి ఆల్టర్నేట్ గా ఉన్న ట్రాన్స్పోర్ట్ సంస్థ ఇబ్బంది అవడం, తోటి ప్రయాణికులు ఇబ్బంది పడడం, ఇలాంటి రకరకాల బేసిస్ కింద చూస్తున్నాం ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది అని. కరెక్ట్, రైట్ అండి. మరి ఈ దేశానికి సంబంధించి మనం మాట్లాడదాము రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారితో. రాజశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, అర్చన మేడం. ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఐ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.
మరి ఉచిత బస్సు ప్రయాణం గురించి ఏమంటారండి? ఇప్పటికే మరి కర్ణాటకలో గత 6 నెలలుగా ఇంప్లిమెంట్ అవుతూ వస్తోంది. ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దానికి ఆమోద ముద్ర వేసేశారు. అయితే ఏపీలో కూడా మహిళలు దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు, దీనిపై డిమాండ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఇంతకు ముందు మేలోనే చెప్పామంది, మరొకసారి యువగలం విజయోత్సవంలో నారా లోకేష్ మరొకసారి దీని గురించి చెప్పారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని. సో దీన్ని వైఎస్ఆర్సీపీ కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో అసలు దీనికి సంబంధించి సాధ్యాలు ఎలా ఉన్నాయి, ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా తీసుకొస్తామని టీడీపీ అంటోంది. మొత్తంగా అందరికీ కాకుండా ఎవరెవరైతే దానికి అర్హులో వాళ్ళకి మాత్రమని. వైఎస్ఆర్సీపీ అయితే మహిళలకు మేలు చేకూర్చే విధంగా ముందుకు వెళ్తాం కానీ దానికి సంబంధించి తెలంగాణలో కర్ణాటకలు ఇచ్చినట్లుగా ఇవ్వము అని అయితే చెప్తున్నారు. అసలు ఇది ఎలా ఉండబోతోందండి? ఒక విషయం మాత్రం మేడం, ఏదైతే కర్ణాటక గాని తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆయుధంగా ఉచిత బస్సులో మహిళలకు ప్రయాణం అనేది ఏదైతే స్లోగన్ ఇచ్చిందో అదే వాళ్ళ విజయానికి తొలిమెట్టుగా భావించవచ్చు మేడం. ఎందుకంటే మహిళల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏదైతే ఉచిత ప్రయాణం అనేది మహిళల్లో బాగా ఆకట్టుకుంది, ఆ ఆకట్టుకోవడంలోనే వాళ్ళ యొక్క విజయానికి కూడా అదే తొలిమెట్టుగా మనం భావించవచ్చు. కాబట్టి దాన్ని అందిపుచ్చుకుని ఈ రోజున ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం గాని అలాగే వైసీపీ గాని వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా ఈ ఉచిత ప్రయాణం అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళ మేనిఫెస్టోలో ఇది ఉంటుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆల్రెడీ ప్రకటించామండి, మేనిఫెస్టోని ప్రకటించాం. అవునండి, ఆల్రెడీ వాళ్ళు 6 సూపర్ 6 అన్నారు, దాంట్లోనే వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఏ నెలలైంది ప్రజల దగ్గర తీసుకెళ్ళాం దాన్ని మేము మేలోనే తీసుకొచ్చారు. అలాగే ఏదైతే అధికార వైసీపీ ఉందో అధికారంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆ అవకాశాన్ని తెలుగుదేశానికి ఇవ్వకుండా వీళ్ళు సంక్రాంతి అనేది ఆంధ్రప్రదేశ్ కి పెద్ద పండుగ కాబట్టి ఒకవేళ ఈ సాధ్యాసాధ్యాలు అనేవి ఈ 20 రోజుల్లో కనుక వాళ్ళు దీని మీద అధికారులు ఇచ్చిన పూర్తి నివేదిక ఆధారంగా సంక్రాంతి నుంచే అమలు చేసే అవకాశం అయితే ఉండొచ్చు. అదే మన మీడియా కథనాలు కూడా దాన్ని బలపరుస్తా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఏదైతే తెలంగాణలో ఈ రోజు జరుగుతున్న ఈ ఉచిత ప్రయాణం అనేది మహిళల్ని ఆకట్టుకోవడానికి కారణం ఏంటంటే అంతకుముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఈ పథకం ఇంప్లిమెంటేషన్ కాకముందు రోజుకి 1.5 ప్రయాణికులు ప్రయాణించే ఈ ఆక్యుపెన్సీ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది డబుల్ అయిందండి. రోజుకి 3 లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే దాదాపు రోజుకి ఎట్లేదన్నా సరే రోజుకి 10 కోట్ల రూపాయల ఆర్టీసీ మీద భారం పడతా ఉంది. అంటే అది ఆర్టీసీకి భారం కాదు, ఆర్టీసీకి లాభమే కదండి. ప్రభుత్వం చెల్లిస్తుంది కదా, ఆక్యుపెన్సీ పెరిగితే ఆర్టీసీకి లాభమే కదండి. ఏదైతే ఆర్టీసీ మీద భారం పడకుండా ప్రభుత్వం ఏం చేయాలంటే ఇది బడ్జెట్ లోనే దీని కేటాయింపులు అనేది జరగాలి. తెలంగాణలో కేటాయించారండి, దానికి 432 కోట్లు కేటాయించారు. 432 చేశారు. తెలంగాణలో కాదండి, ఆంధ్రప్రదేశ్ లో ఈ బడ్జెట్ ఇప్పుడు ఆర్టీసీ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వ కార్పొరేషన్ గా ప్రభుత్వం ఎలాగైతే తీసుకుందో అలాగే ఆర్టీసీ ఉద్యోగులకి ప్రభుత్వ జీతాలు ఎలాగైతే చెల్లిస్తా ఉందో ఏదైతే ఈ ఉచితాలు ఏదైతే ఇప్పటికే చాలా బెనిఫిట్స్ అనేది ఆర్టీసీ ద్వారా ఇస్తా ఉంది. కాబట్టి ఏ ఉచితాలు ఇచ్చినా సరే అది బడ్జెట్ కేటాయింపులో జరిగితే ఆర్టీసీ యొక్క మనుగడకి అది నష్టం కాకుండా ఉంటుంది అనేది అభిప్రాయం. ఏదైతే ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఎలాగైతే బడ్జెట్ కేటాయింపులో జరిగిందో అలాగే ఆంధ్రప్రదేశ్ లో రేపు తెలుగుదేశం వచ్చినా వైసీపీ వచ్చినా ఆల్రెడీ వైసీపీ ఇంప్లిమెంటేషన్ ముందుకు వస్తా ఉంది కాబట్టి ఇది బడ్జెట్ లోనే ఈ నిధులు కేటాయిస్తే కనుక ఇది భారం కాకుండా ఉంటుంది, ప్రజలకి ముఖ్యంగా మహిళలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే దాని ఇంప్లిమెంటేషన్ కూడా ఇప్పుడు తెలుగుదేశం మన రఫీ గారు చెప్పినట్టు కొంతమంది మహిళలకు ఇచ్చి మిగతా దానికి రిస్ట్రిక్షన్ పెడతాననేది కూడా కాదు. మహిళలు అంటే అందరూ మహిళలే. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అదే తెలుగుదేశం ఇప్పుడు బీఆర్ఎస్ కి తెలంగాణలో అదే సంక్షేమ పథకాల అమల్లో దళిత బంధు పథకం గానీ లేకపోతే రైతు బంధు పథకం గానీ ఇదే కొంప ముంచింది బీఆర్ఎస్ కి. ఎందుకంటే రైతు బంధు పథకం కౌలు రైతులకి కౌలు కూలీలకి ఇస్తాను కాంగ్రెస్ పార్టీ అంతా అది ప్లస్ పాయింట్ అయింది. దళిత బంధు పథకం ఒక సామాజిక వర్గానికి ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు అనేది కూడా బీఆర్ఎస్ మైనస్ అయింది. సంక్షేమ పథకాల అమల్లో యూనివర్సల్ గా ఒకే ఇదిగా ఉండేటట్టు ర్యాండమ్ గా ఉండాలి కానీ ఈ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు అనుకోండి ఇది మళ్ళా బూమరాంగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ అవకాశం ఇచ్చేటట్టుగా ఉండాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితిని బట్టి ఇది ఇంప్లిమెంటేషన్ లో పెద్ద కష్టకరం కాకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మన కార్పొరేషన్ కాకపోతే ఇంప్లిమెంటేషన్ కష్టం కాకపోయినా ఇప్పుడున్న దాంట్లో దాదాపు మనకు 30,000 రూట్లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయండి. దాదాపు మనకు 30,000 బస్సులు ఆల్రెడీ ఉండాల్సింది వాంటెడ్ అయితే మనకి 11,000 బస్సులు ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతూ ఉన్నాయి ఆర్టీసీలో.
కొత్త బస్సులు రావాలి. దీన్ని తట్టుకోవాలంటే ఈ ఆక్యుపెన్సీ పెంచి ఈ తట్టుకోవాలంటే కనుక కొత్త బస్సు ఖచ్చితంగా రావాల్సిందే. కొత్త బస్సులు ఖచ్చితంగా రావాలి. అలాగే స్టాఫ్ ను కూడా పెంచాలండి. ఇప్పుడు మన కండక్టర్ డ్రైవర్లు ఉద్యోగాలు కూడా చాలా ఆంధ్రప్రదేశ్ లో చాలా ఇదిగా ఉన్నాయి, కొత్తగా ఉంది, స్టాఫ్ లేరు. కాబట్టి ఇది కూడా ఆలోచించాలి ప్రభుత్వం. ప్రజలకు మేలు జరగడం ఒక ఎత్తు అయితే, ఆ మేలు జరగడంలో వచ్చే అడ్డంకులు కూడా ఎదుర్కొనే విధంగా మరి దానికి కావాల్సిన ఎందుకంటే ఉన్నవే అరకొర బస్సులు అయినప్పుడు ఫ్రీగా ఉందని మహిళలు ఎక్కువ శాతం ప్రయాణించినప్పుడు అత్యవసరానికి అవసరాల కోసం వెళ్లే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు కొద్ది తెలంగాణలో కొద్దిగా వినిపిస్తున్న మాట ఏంటంటే రీసెంట్ గా సర్వీసుల యొక్క కాలాన్ని తగ్గించారండి. అంటే మనకి 10 నిమిషాలకి ఒక సర్వీస్ వచ్చేది, ఇప్పుడు దాదాపు ఒక అరగంటకి ఒక బస్సు రావట్లేదు అనే పరిస్థితి ప్రజల నుంచి అప్పుడు ఆల్రెడీ విమర్శ మొదలైంది. అంటే ఇలా కాకుండా మనం బస్ సర్వీసులు పెంచాలంటే బస్సులు, కొత్త బస్సులు రావాలి, అలాగే కొత్త సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కొత్త ఇప్పుడు రూట్లు గ్రామీణ ఆంధ్రప్రదేశ్ లో పల్లె వెలుగు బస్సులు ఎక్కువ మనకి. అవునండి, దాదాపు ఆ పల్లె వెలుగు బస్సులలోనే ఈ మనకి ఓవర్ పెట్టడానికి కూడా అవకాశం బాగా ఉంటుంది. కాబట్టి అట్ ది సేమ్ టైం ఇప్పుడు మన వాళ్ళు అన్నట్టుగానే ఆటో వాళ్ళు, దీని వల్ల ఆటో వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ సిబ్బంది కొరత ఉన్నా సరే అక్కడ ఎలా మనుగడ సాధిస్తుందంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఆటో వ్యవస్థ చాలా బలంగా ఉంది. ప్రయాణికులు ఆర్టీసీ బస్సు కన్నా ఆటోల మీద ప్రయాణానికి ఎక్కువ రావడం వల్ల, ఆటోలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ భారం ఆర్టీసీ మీద అంతగా పడట్లేదు. కానీ ఎప్పుడైతే మహిళలకు ఉచితమైన ఇది ప్రవేశపెట్టారో ఆర్టీసీ మీద చాలా భారం పడుతుంది. దాని తగ్గట్టుగా బస్ సర్వీసులు పెరగాల్సిన అవసరం ఉంది. అలాగే రూట్లు కూడా ఆంధ్రప్రదేశ్ లో మీ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు సరిగా లేవు. కాబట్టి ఏదైతే ఉచితం అనేది ప్రవేశపెట్టినప్పుడు మహిళలు కూడా బస్సుకి అట్రాక్ట్ అవుతారు. కాబట్టి ముందుగా రోడ్లు వ్యవస్థను మరి ఆధునీకరించాలి. అలాగే కొత్త బస్సులు రావాలి, కొత్తగా స్టాఫ్ ని ఇస్తే గానీ ఇది 100% అమలు అయ్యేటట్టు విజయవంతం అవుతుందని నేనైతే భావిస్తున్నా. ఓకే అండి, రైట్ అండి. మరి ఫైనల్ గా రఫీ గారు మీరైతే ఏం చెప్తారండి? మేము ఏదైతే సూపర్ 6 లో మేలో ప్రకటించామో ఆ 6 పథకాలు ఇప్పటికే ప్రజల్లో అంటే కాదండి, మీరు ఏమన్నారంటే ఆటో డ్రైవర్స్ కి అలాంటి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా మొత్తంగా అందరికీ కాకుండా కొంత లిమిట్ అంటే ఎవరైతే అర్హులు వాళ్ళకి ఇద్దామంటున్నారు. కానీ మహిళలంతా, ఎందుకంటే ఇటువైపు తెలంగాణలో కర్ణాటకలో అందరు మహిళలకు ఇస్తున్నప్పుడు ఇలా మీరు కొన్ని లిమిట్స్ లేకపోతే కొన్ని ఇవి చేశారనుకోండి, అది మరి తిరిగి కోపాగ్ని అంటే అది బూమరంగ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కదండి, లేదంటారు? నేనేం చెప్పానంటే తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఆటో వాళ్ళు ఇవాళ ఆందోళన చేశారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా 4 గంటలకి వాళ్ళకి మీటింగ్ పిలిచాడు. ఆయనతో మాట్లాడుతున్నారు. ఒక పథకం అమలు జరిపినప్పుడు కొంతమందికి ఇబ్బంది కలిగితే వాళ్ళ లైవ్లీహుడ్ కూడా చూడాలి కదా. ఆటో వాళ్ళ కిరాయిలు పోయి వాళ్ళు నష్టపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి రాకుండా ఉండడానికి అక్కడ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో మనం గమనించాలా. మనం గమనించి ఇంకా మెరుగైనటువంటి విషయం, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏసీ బస్సులు ఉన్నాయి, దాంట్లో ఉచిత ప్రయాణం అవసరం లేదు. లాంగ్ రూట్ వెళ్ళే బస్సులు ఉన్నాయి, దానికి ఉచిత ప్రయాణం అవసరంలా. ఎవరికి అవసరం? రోజువారీ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, పన్నులకు వెళ్ళే వాళ్ళు, వాళ్ళకి వచ్చే చిన్న జీతాల్లో ఆర్టీసీ టికెట్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఒక స్వాతంత్ర కలగటానికి, వాళ్ళకి ఆర్థికంగా కొంచెం చేయూత ఇవ్వటం కోసం ఈ పథకం అమలు జరగాలి తప్పితే లాంగ్ రూట్లు వెళ్ళిపోవటానికి దానికి కూడా ఇది అవసరం లేదు. అందరు మహిళలు ఇప్పుడు సపోజ్ పేదలందరికీ ఉచితంగా ఇచ్చినట్టుగా దీంట్లో మాక్సిమం 75% మహిళలను కవర్ చేస్తూ ఇవ్వచ్చు. అదేం ప్రాబ్లం కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పా. అది మా పార్టీలో కూడా చెప్తాను నేను. ఎందుకంటే తెలంగాణలో వచ్చినటువంటి ఈ సమస్యకి మనం దీన్ని కూడా చర్చిద్దామని చెప్తానని చెప్పాను. కరెక్ట్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సైద్ రఫీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాజశేఖర్ గారు. మరి ఏది ఏమైనా సరే ఇప్పుడు సమయం అయిపోయిందండి, మళ్ళీ కలుద్దామండి. మరి ఏది ఏమైనా అటు కర్ణాటకలో కూడా ఇటు తెలంగాణలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలవుతోంది. మరి ఏపీలో కూడా ఇది ఇప్పుడు కాకల రేపుతోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి.